హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇండియా పోస్ట్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారా? ఫస్ట్ లిస్ట్లో మీ పేరు రాకపోయినా టెన్షన్ పడకండి. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ లిస్ట్ డేట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. చాలామంది క్యాండిడేట్స్ ఒక డౌట్ ఉందండి, సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, కట్ ఆఫ్ ఏమైనా తగ్గుతుందా, నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి? ఈ వీడియోలో మీకు క్లియర్గా ఆన్సర్ చెప్తాను. ఈసారి ఛాన్స్ అనేది ఎవరికి ఎక్కువ ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంటే సెలక్షన్స్ అనేది పాసిబుల్ ఉంది అనేది మీరు తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి. మీ సెలక్షన్ ఛాన్సెస్ అనేది ఎక్కడి వరకు ఉందనేది ఇప్పుడే తెలుసుకుందాం మనం. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనం ఇండియా పోస్ట్ జీడీఎస్లో ఫస్ట్ లిస్ట్ ఇప్పటికే రిలీజ్ అయిపోయిందండి. ఫస్ట్ లిస్ట్ అనేది ఓకేనా. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నది సెకండ్ లిస్ట్ కోసం. ఓకేనా. కాబట్టి ఇప్పుడు మామూలుగా మనం తెలుసుకుందాం, ఒక ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనుకుందాం. మామూలుగా లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరాల ట్రెండ్ కనుక చూసుకుంటే మనం మామూలుగా ఫస్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది కదా. మనకి మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మార్చి 23 వరకు జరిగింది. దాన్ని ఎలాగ ఎక్స్టెండ్ చేయలేదు. సో దాని ట్రెండ్ ప్రకారం చూసుకుంటే మార్చి 23కి అయిపోయిందంటే దాని తర్వాత 10 to 20 days అండి. అంటే ఎక్స్పెక్టెడ్ డేట్, ఇది స్ట్రాంగ్ ఎక్స్పెక్టెడ్ అండి. ఓకేనా. ఈ డేట్ రివీల్ చేస్తున్నది చూడండి, మార్చి 30 నుండి ఏప్రిల్ 10 మధ్యలో ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది స్ట్రాంగ్ ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే. ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా. కంపల్సరీ అయితే ఈ డేట్లోనే వస్తుందని చెప్పేసి అంటే లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ ప్రకారం చెప్తున్నాను నేను. ఓకేనా. ఇప్పుడు అందరికీ ఒక మెయిన్ క్వశ్చన్ డౌట్ వస్తుందండి, అందరికీ ఒక మెయిన్ డౌట్ వస్తుంది. అది ఏంటంటే కట్ ఆఫ్ ఏమన్నా తగ్గుతుందా బ్రో? ఖచ్చితంగా అండి, డెఫినెట్లీ తగ్గుతుంది. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ వెరిఫికేషన్లో చాలామంది ఇప్పుడు వెరిఫికేషన్ కోసం వెళ్ళారు, వాళ్ళు రిజెక్ట్ అయిపోతారు. కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కే వెళ్ళరు, కొంతమంది నేమ్ మిస్ మ్యాచ్ వల్ల రిజెక్ట్. అలా దాదాపు 40, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 40 నుంచి 60% వేకెన్సీస్ అనేది మిగిలిపోయినాయని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా. ఇక నెక్స్ట్ మనకి ఇప్పుడు కట్ ఆఫ్ ఏ విధంగా తగ్గుతూ ఉండొచ్చు ఈసారి అని చెప్పేసి చూసుకుంటే మనకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 93 నుంచి 92 ఉండొచ్చు అండి. ఓకేనా. ఓబీసీ వాళ్ళకి 90 నుంచి 91 ఉండొచ్చు. ఓకేనా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా కొంచెం తగ్గే అవకాశం అయితే ఉందండి. మీ పర్సంటేజ్ కనుక 85% ఉంటే మాత్రం, 85% కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీరు కొంచెం మీకు స్ట్రాంగ్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. ఇక మీ మార్క్స్ లో అయినా కానీ మీరు హోప్ మాత్రం వదులుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక సెకండ్ లిస్టే కాదండి, 3rd, 4th, 5th, 6th అలా లిస్టులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆ కంప్లీట్ అయినంత వరకు జూన్ వరకు మనకి లిస్టులు అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. సెకండ్ లిస్ట్లో మీ పేరు కనుక వస్తే నెక్స్ట్ ఏం చేయాలి? డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి, సేమ్ ప్రాసెస్. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కంపల్సరీ మీ ఆధార్ కార్డులో 10th మెమోలో క్లియర్గా నేమ్ అనేది క్లియర్గా ఉండాలి. మిస్ మ్యాచ్ ఉంటే మాత్రం రిజెక్ట్ చేసేస్తారు. ఇప్పుడు చాలా వరకు అదే జరిగినాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. ఓకేనా. తర్వాత సెకండ్ లిస్ట్లో పేరు రాగానే మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. లేదు రాకపోతే ఇండియా పోస్ట్ వెబ్సైట్లో, నేను ఇప్పుడు చూపిస్తున్న వెబ్సైట్లో కనుక చూసుకుంటే మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు వచ్చిందా రాలేదనేది కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా. దీనికి మాత్రం 10th మెమో, రెసిడెన్స్ ప్రూఫ్ ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. ఓకేనా. కాబట్టి మీరు కంపల్సరీ సెకండ్ లిస్ట్లో వస్తే కనుక మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఓకేనా. కట్ ఆఫ్ అయితే 100% తగ్గుతుందండి, ఎలాంటి టెన్షన్ అయితే లేదు. కనీసం ఒక 2 to 3% అయినా తగ్గుతుంది ఈచ్ కేటగిరీకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా కొంచెం తక్కువ అవుతుంది, ఇంకా కొంచెం తగ్గుతుందండి. ఓకేనా. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. వస్తుంది సెకండ్ లిస్ట్ అనేది. చెప్పాను కదా డేటు, మార్చ్ 30 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో ఏ టైం అయినా రావచ్చండి. ఓకేనా. కాబట్టి మీరు కంగారు పడకండి, టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండదు. మీ స్కోర్ కనుక మంచి టాప్ స్కోర్ అయితే మీకు ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఓకేనా. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సెలక్షన్ అండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.